కానీ ఇప్పుడు అక్కడ అది తెలియదు చూసుకోవాలి కదా. కేర్. ఇప్పుడు కొన్ని పెయింట్ వేసి అమ్మితే పెయింట్ వేసి అవైతే ఏ బ్రిక్ మనకి ఏంటి ఐడియా ఎవరు ఉంటుంది కదా, ఎవరు ఫీల్డ్ లో ఉంటాం కానీ మనకి ఐడియా ఉంటుంది కదా సార్. అవును. అలా ఏదైనా ఎక్స్పర్ట్ తో వెళ్ళాలి సార్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అదే తొందరపడి ఎక్కడ ఇప్పుడు పడితే ఇక్కడ కొనదు, ఇప్పుడు పెద్ద హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్లో అదే ఏరియాస్ అదే అందుకని. ఏరియాస్ ప్రకారంగా అలాగే ఏ అదే సార్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. అదే సార్ నేను చెప్పాను. ఇక్కడ నుంచి మొదలు పెడదాం. సో అపార్ట్మెంట్ కొంటారు, లేదంటే డబ్బులు ఎక్కువ ఉంటే విల్లా కొంటారు. సో ఈ పాయింట్స్ అన్ని చూసుకొని అన్ని అప్రూవ్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ కూడా అవే చూడాలి. ఇక్కడ సిటీలో అయితే మీకు ఆబ్వియస్లీ అప్రిషియేషన్ వస్తుందని మీకు ఆల్రెడీ తెలుసు, అప్రిషియేషన్ వస్తుంది. సో ఓన్ హౌస్ కాబట్టి అది ఒక సెక్యూరిటీ కూడా ఒకటి. రెండోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లేదంటే ఒక 5 years 10 years 15 years ఇలా ఉంటుంది. షార్ట్ టర్మ్ అంటే మినిమం 5 years. మనం 5 years లో మనం పెట్టిన అప్రిషియేషన్ రావాలి, కనీసం డబుల్ రావాలి అనేది ఒకటి. లేదు లాంగ్ టర్మ్ అంటే 15 ఏళ్ళైనా వెయిట్ చేస్తాం, 15 ఏళ్ళైనా వెయిట్ చేస్తాం. సో మనం ఇన్వెస్ట్ చేసింది అంటే చాలా హై అప్రిషియేషన్ వచ్చేవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ లో అంతకుముందు 1000 గజం అమ్మితే 15 ఏళ్ళకి ఇప్పుడు 3 లక్షలు గజం అయింది ఎగ్జాంపుల్. అంటే 100 రెట్లు పెరిగినట్టు. సో అదే ఇప్పుడు వేరే ఎక్కడో ఏరియాలో అనుకోండి, పర్టికులర్ ఆ ఏరియా పేరు చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. ఇది ఆల్రెడీ ప్రూవ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు వేరే ఏదే ఏరియాలో 3 లక్షలు అవ్వలేదు గజం, 5,000 పెట్టుకున్నది, ఏదో 1,00,000 2 లక్షలు అయింది. కానీ కానీ ఇక్కడ 3 లక్షలు అయింది, అక్కడ 1,00,000 రూపాయలు అయింది ఈ టైం పీరియడ్. సో అందులో చూసుకోవాలి, ఓకే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే హై అప్రిషియేషన్ ఉంటుంది అనేది. సో ఫస్ట్ హైదరాబాద్ లో ఏంటంటే వెస్ట్ జోన్ సార్. వెస్ట్ జోన్ కి దగ్గరగా మీరు ఇన్వెస్ట్ చేస్తే స్పీడ్ గా అప్రిషియేషన్ ఉంటుంది. వెస్ట్ జోన్ ఒకటి అంటే ఏ సైడ్ అంటే లైక్ వెస్ట్ జోన్ ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వీటికి దగ్గరగా ఉండేది వెస్ట్ జోన్ ఆబ్వియస్లీ. ఓకే సార్, వెస్ట్ జోన్ దగ్గరగా ఉన్న హైవేస్ లో తీసుకోవాలి. వెస్ట్ జోన్ కి దగ్గరగా ఉన్న హైవే ముంబై హైవే, బెంగళూరు హైవే. ఇది మెయిన్ గా ఉన్న దగ్గరగా ఉన్న హైవేస్. ఇంకా దగ్గరగా మ్యాప్ ఉన్న లో ఏంటి? చూపెడతారా? మ్యాప్ లో చూపెట్టగలుగుతారా? మోర్ దట్ ఈస్ మోర్. ఓకే మాస్టర్ ప్లాన్ లోనే చూద్దాం. ఓకే సార్ ఇక్కడ చూద్దాం. చెప్పండి. సైబరాబాద్ ఉంది ఇక్కడ. రైట్ సార్, ఇక్కడ మనకు క్లియర్ గా ఇస్తుంది. సో ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 కిలోమీటర్ దాన్ని ఏమంటారు సార్? ఎంసీహెచ్ 0 కిలోమీటర్ రాయి ఎక్కడ ఉందో తెలుసు సార్ సిటీలో? అది హిమాయత్ నగర్ లెక్కన ఉంటుంది. అసెంబ్లీ దగ్గర. అసెంబ్లీ దగ్గర. అదే సార్ అసెంబ్లీ అది దగ్గర అంటే నాంపల్లి దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ లో మనకి సిటీలో ఎక్కువ అప్రిషియేషన్ ఎక్కడ ఉండేదంటే ఇక్కడ కూడా చూద్దాం. ఫస్ట్ లో డిమాండ్ ఏరియాలు మీకు తెలిస్తే సిటీలో హిమాయత్ నగర్, అంటే అవి కాస్ట్లీ ఏరియాలు అప్పుడు. హిమాయత్ నగర్ ఇంకేమన్నా హిమాయత్ నగర్ దగ్గర, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇలాంటివి సార్. అది అవును. సికింద్రాబాద్ అంటే అక్కడ మీకు సిటీ ఎక్కువ గ్రోత్ ఉండేది. తర్వాత ఇప్పుడు జూబ్లీస్, బంజారాహిల్స్ ఇవన్నీ తర్వాత కదా సార్. సో మీరు ఇక్కడ చూస్తే హైదరాబాద్ ఇక్కడ సెంటర్ లో ఉన్నాం మనం, హైదరాబాద్ సెంటర్. ఓకే సార్, ఫస్ట్ లో హైదరాబాద్ లో డిమాండ్ ఫుల్ ఏరియాలు ఎక్కడంటే మీరు అన్నట్టు సికింద్రాబాద్ కానీ, ఇక్కడ మెయిన్ హిమానగర్ కానీ. ఓకే ఇక్కడ ఒక నిమిషం కొంచెం జూమ్ చేద్దాం. ఇది ట్యాంక్ బండ్ కాబట్టి మీకు అప్పుడు సినిమా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఎన్టీఆర్ గారులే కూడా మీకు ఇటువైపే ఉండేవి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఇప్పుడు కూడా అందుకే కరెక్ట్ సార్, కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు గజం ఎంత తెలుస్తుంది? అక్కడ 1,00,000 రూపాయల లోపు ఉంటుంది. శ్రీనగర్ కానీ ఇక్కడ ఎక్కడైనా ఏదైతే బాగా డెవలప్డ్ అని ఉన్నాయో ఓల్డ్ అయిపోయింది ఏరియా కూడా, అందుకు కంజెస్టెడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు హైటెక్ 3 లక్షలు గజం ఎగ్జాంపుల్ కి. హైటెక్ సిటీ ఇక్కడ చూడండి, అంటే ఒకప్పుడు మీకు స్ట్రీట్స్ కూడా గజం. అవునవును. ఈ కవాడి కూడా అటు అంత చిన్నగా ఉంటాయి గల్లీలు,
అంత కరెక్ట్ సార్, ప్లాన్ కరెక్ట్ లేవు పాయింట్, అవి. కరెక్ట్ గా చెప్పారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సిటీ నేరో అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరు పెద్ద ఇన్వెస్ట్మెంట్లు జరగట్లేదు. అందువల్ల మీకు ఇక్కడ ఎక్కడో మాదాపూర్ లో, ఇక్కడ హైటెక్ సిటీలో ఇక్కడ 3 లక్షల గజం అయితే, ఇప్పుడు సిటీలో ఫస్ట్ డెవలప్డ్ ఏరియాలో ఈ కవాడిగూడ కానీ, ఈ హిమాయత్ నగర్ కానీ, ఇవన్నీ ఇప్పుడు అక్కడ ఇంకా ఇంకా ప్రైస్ పెరగాలి కదా యాక్చువల్ గా అయితే. అంటే పెరగట్లేదు 5 లక్షలు అవ్వాలి, అంటే ఏ 5 లక్షలు అవ్వాలి అంత గజం. మూవ్ అయిపోయింది. బికాజ్ ఇక్కడ అంతా బాగా మీరు అన్నట్టు రైటింగ్ లేదు, చిన్న చిన్న ఇరికిరికి రోడ్లు ఉంటాయి, ఇరికిరికి ఇళ్ళు ఉంటాయి, ఇరికిరికి గల్లీలు ఉంటాయి. సో అందువల్ల ఏమైంది, మనం మామూలుగా సిటీ డెవలప్ అవుతుంటే సిటీలో అయితే ఫస్ట్ హై అప్రిషియేషన్ ఏరియాస్ ఉన్నాయో అవి పెరగాలి, కానీ ఏమవుతుంది అవి తగ్గుతూ ఉన్నాయి. ఉమ్, సో గ్రోత్ అంతా వెస్ట్ సైడ్ కి వచ్చేసింది. ఈ ఉమ్, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, సింగి, కోకాపేట అంతా ఇటే జరుగుతుంది మీరు రైట్. ఉమ్, అప్పుడు ఇదంతా బాగా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఫ్రీ ల్యాండ్ ఉండడం వల్ల ఇది మెల్లగా ఇవన్నీ బాగా రిచ్ గా ఐటీ రావడం వల్ల కూడా ఈ ఫ్రీ సెస్ కూడా ఉండడం వల్ల అందరు ఇటువైపు మూవ్ అవ్వడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ బంజారా హిల్స్ నుంచి మొదలైతే ఇవంతా అప్రిషియేషన్ బాగా పెరిగాయి. ఇదంతా వెస్ట్ జోన్ సార్. ఉమ్, సో దీన్ని ఇది వెస్ట్ జోన్ కిందకి వస్తుంది. ఉమ్, అర్థమైంది. ఈస్ట్ అంటే విజయవాడ హైవే సార్. ఓకే. ఇటు సైడ్ ఏముంటుంది? అల్వాల్ అవే సికింద్రాబాద్ సార్ ఇక్కడ కూడా ఉంటుంది చూడండి క్లియర్ గా. ఇప్పుడు ఇది చూడండి, వచ్చా, ఇదా ఇది వనస్థలిపురం. ఈస్ట్ వస్తుంది. వనస్థలిపురం విజయవాడ హైవే ఈస్ట్ అండ్ గాట్ ఇట్. సిటీకి అన్నమాట. ఓకే, వెస్ట్ ఇది వెస్ట్ జోన్ ఆబ్వియస్లీ, మాకు హైటెక్ సిటీ ఇవన్నీ వెస్ట్ జోన్ కింద వస్తాయి. ఓకే, దీనికి దగ్గరగా ఉన్నవే ముంబై హైవే వెస్ట్ జోన్ కి దగ్గర. ఎందుకంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ ఎక్కడ డెవలప్ అయింది సార్ బాగా, సిటీ, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, నాసిక్, ఇదంతా వెస్ట్ జోన్ సార్. సిటీకి వెస్ట్ జోన్. సో ఈ సిటీకి వెస్ట్ జోన్ అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. దీన్ని ఇందులో సెకండ్ థాట్ లేదు, సెకండ్ మాట లేదు. సో ఆబ్వియస్లీ బాగా హై అప్రిషియేట్ కానీ బాగా డెవలప్ అయింది కానీ ఇక్కడే. సో ఇక్కడ దీని దగ్గరగా ఉన్న హైవే ఏంటి, ముంబై హైవే. పటాన్ చెరువు, మియాపూర్, పటాన్ చెరువు, ఇటు వెళ్ళి సంగారెడ్డి, సదాశివపేట, ఇవి ముంబై హైవే. సో ఈ వెస్ట్ దగ్గరగా ఉంది. అలాగే ఇంత దగ్గరగా ఉంది ఇది బెంగళూరు హైవే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరగా, సారీ ఇక్కడ, రైట్ సార్. సో ఇది బెంగళూరు హైవే. సో ఫస్ట్ హైవేస్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్రిషియేషన్ తొందరగా ఉంటుంది, ఎందుకంటే ఈ వెస్ట్ జోన్ కి దగ్గరగా ఉంది కాబట్టి. ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఇక్కడే ఉండబట్టి తొందరగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్రిషియేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ డెవలప్ అవుతుంది చూడండి, ఇక్కడ ఈ మాదాపూర్, గచ్చిబౌలి నుంచి మొదలైతే కోకాపేట ఇవన్నీ వెళ్ళి మోకిలా, శంకర్పల్లి ఇటు బాగా డెవలప్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ మోకిలాలో ఆల్రెడీ చాలా పెద్ద రైట్ సార్. ఈ కోకాపేట, అవును సార్, అవును. ఇక్కడ మీరు చూస్తే ఈ కోకాపేట ఇప్పటికే తెలుసు కోకాపేట ఎంత డెవలప్ అయింది. కోకాపేట మొదలుపెట్టి మోకిలాలో విపరీతమైన విల్లా వెంచర్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ వెళ్ళుకుంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ అంటే వెస్ట్ కానుగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇమీడియట్ డెవలప్ అయిపోయింది. వెస్ట్ బాగా దగ్గరగా ఉండి శంకర్పల్లి, అందువల్ల ఇక్కడ కూడా శంకర్పల్లిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓపెన్ ప్లాన్, ఫామ్ కానీ, శంకర్పల్లి సైన్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఫస్ట్. తర్వాత అటు కొంచెం ఆల్రెడీ యాక్సెస్ ఉన్నాయి ఇప్పటికే. తర్వాత మీరు ముంబై హైవే, తర్వాత బెంగళూరు హైవే. ఇప్పుడు ఇలా చెప్తే మిగతా హైవేలో ఉన్న ఒప్పుకోవచ్చు. అలానే మీరు ఇక్కడ చూస్తే ఎస్ సార్, అలానే చూస్తే అటు తక్కువ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్పాలంటే ఇక్కడ ఎక్కడో గజం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో కొత్తూరు అనుకోండి, ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ గజం 30 ఉంటే కొత్తూరు సైడ్ వెళ్ళినా బాగుంటుంది. అదే సార్, అటే గజం ఎగ్జాంపుల్ ఫార్మా సిటీ, శ్రీశైలం హైవే సార్. ఇక్కడ ఫోర్త్ సిటీ శ్రీశైలం హైవే సార్. ఇది బెంగళూరు హైవే, ఇది శ్రీశైలం హైవే. తుక్కుగూడ నుంచి ఇదంతా వస్తుంది. సో ఇక్కడ వస్తుంది మీరు చెప్పిన ఏదైతే ఫోర్త్ సిటీ అనేది ముచ్చర్ల దగ్గర, రైట్ సార్. ఇది ఓవరాల్ ఇదంతా త్రిబులర్ సార్. ఇదంతా త్రిబులర్ కి దగ్గరగా ముచ్చర్ల రాబోతుంది. ఓకే సరే, ఇది శ్రీశైలం హైవే. ఇప్పుడు తర్వాత ఆబ్వియస్లీ శ్రీశైలం హైవే మంచి ఇన్వెస్ట్మెంట్. వన్స్ ముంబై హైవే, బెంగళూరు హైవే తర్వాత శ్రీశైలం హైవే మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్. తర్వాత సాగర్ హైవే, సాగర్ రోడ్ అంటారు, సాగర్ హైవే. కాకపోతే హైవే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇది వరంగల్ హైవే. సో ఇంక ఇవన్నీ షామీర్పేట ఇవి కూడా. నేను ఇక్కడ చెప్పబోతేనండి, ఇక్కడ ఎక్కడో ఆల్రెడీ డెవలప్డ్ అయిన పటాన్ చెరువు, రుద్రారం ఇక్కడ 30,000 ఉంటాయి. ఇటుపక్క కూడా గట్కేశ్వర్ దగ్గర కూడా ఇక్కడ నియర్లీ బీబీ నగర్ ఇక్కడ 30,000 గజం, బీబీ నగర్ దాటిన వెంటనే భువనగిరి దగ్గర, ఇక్కడ చౌటుప్పల్, ఇక్కడ మల్కాపూర్, ఇక్కడ పెద్దంబర్పేట ఇక్కడ కూడా గజం 30,000 ఉంటుంది. ఇప్పుడు అంటే పేరుకి సిటీకి అదర్ సైడ్ అయ్యి కానీ ఇక్కడ కూడా ప్రైసెస్ చాలా హై ఉన్నాయి.
చౌటుప్పల్లో కూడా దగ్గర దగ్గర 30,000 గజం ఉన్నాయి కూడా ఉన్నాయి. యాక్చువల్గా చెప్తున్నా, ఇలాగే ఉమ్, ఇబ్రహీంపట్నం దగ్గర గజం 30,000 ఇది కూడా ఉంది సార్. ఇక్కడెక్కడ అంటే ఏదైతే మనం హైవేస్ ఇటు వెస్ట్ సైడ్ ఇక్కడే ఎక్కువ ఉందని, బట్ ఇటువైపు కూడా సిటీకి అవతల వైపు కూడా ఇప్పుడు షామీర్పేటలో తీసుకున్నాం, మీరు ఇక్కడ షామీర్పేట మేడ్చల్ ఇక్కడ కూడా దగ్గర దగ్గర గజం 25,000 కూడా ఉంది. యాక్చువల్గా అలాంటివి కూడా ఉన్నాయి. అంటే నేను చెప్తున్నాను సిటీలో ఎక్కడైనా సిచ్యువేషన్ బాగుంటుంది, కానీ ఫాస్ట్ గా అప్రిషియేషన్ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది సిటీ వెస్ట్ సైడ్ ఎందుకు డెవలప్ అయింది సార్? మెయిన్ ఐటీ ఇండస్ట్రీ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల వాళ్ళు ఉండటానికి హౌసెస్ కావాలి, అందువల్ల రెసిడెన్షియల్ ప్లేసెస్ అన్ని ఉన్నాయి. అందువల్ల ఈ హైటెక్ సిటీలో ఉండే వాళ్ళందరూ ఇటుపక్క కేపీహెచ్పి, మియాపూర్ ఇవన్నీ ఇదంతా ఫిల్ అయిపోయారు. అందువల్ల ఇక్కడ ఈ ల్యాండ్స్ కి వచ్చింది. అలాగే ఉమ్, ఇటుపక్క మణికొండ ఇటంతా వచ్చేసి సినిమా వాళ్ళందరూ మణికొండ వచ్చేసారు. ఉమ్, అంటే ఉమ్, అందువల్ల ఇక్కడ ఏరియా అంటే ఫైనల్ గా ఏంటి, ఎప్పుడన్నా మీకు డెవలప్ అవ్వాలి, అప్రిషియేషన్ ఫాస్ట్ గా రావాలంటే అక్కడ మీకు కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ వస్తే అక్కడ చాలా మంది ఆ ఎంప్లాయీస్ అందరూ ఉండడానికి రెసిడెన్షియల్ ఏరియా దగ్గర ఎక్కడ ఉందో చూసుకుంటారు. ఉమ్, ఆటోగా అక్కడ సరౌండింగ్స్ లో మనం ముందే ఓపెన్ ప్లాట్ కొని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ రెసిడెన్షియల్స్ కావాలి కాబట్టి అక్కడ మన ల్యాండ్ వాల్యూ అనేది అప్రిషియేషన్ స్పీడ్ గా ఉంది. దట్స్ ద పాయింట్. అందుకని మనకి ఇక్కడ ఈ కొండలు గుట్టలో ఉన్న ఈ బంజారాహిల్స్, మాదాపూర్ ఇవన్నీ ఇంత అప్రిషియేషన్ రావడానికి కారణం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ ఒక్కటి వల్ల అక్కడ విపరీతమైన ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఆ ఎంప్లాయీస్ అందరూ ఉండడానికి రెసిడెన్షియల్ ఏరియాస్, వాళ్ళందరూ ఉన్నాక అపార్ట్మెంట్స్ కట్టారు. ఆ అపార్ట్మెంట్స్ కట్టాక ఆటోమేటిక్ గా మాల్స్ వస్తూ ఉంటాయి, ఇంకా అన్ని ఉంటాయి, థియేటర్స్ వస్తూ ఉంటాయి. సో అలా ఆటోమేటిక్ గా అప్పుడు డెవలప్ అయ్యే కొద్దీ మన ల్యాండ్ కి అప్రిషియేషన్ పెరుగుతుంది. సో ఉమ్, అలానే ఇక్కడ రాలేదు, సిటీలో అన్ని వైపులో డెవలప్మెంట్స్ వచ్చేసి ఎక్కడికక్కడ డెవలప్ అవుతూనే ఉంది. అది సిటీ అడ్వాంటేజ్ అన్నమాట. సో కొంత స్పీడ్గా అప్రిషియేషన్ రావాలంటే మనం ఏంటి డెవలప్మెంట్స్ దగ్గరగా ఉన్న, అంటే ఎక్కడైతే కంపెనీకి వస్తున్నాయి, ఏ ఏరియాలో అయితే కంపెనీకి వస్తుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, అవి చూసుకోవాలి సార్. ఏమున్నాయి మనం ఇప్పుడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాం, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అక్కడ ఏమొస్తుంది చూసుకోవాలి. ఓకే హైవే ఓకే, ఓన్లీ ఎయిర్పోర్ట్ ఉందని ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఇంకేం వస్తుంది చూడాలి. అలాగే ఇక్కడ కూడా శంకరపల్లి అంటే ఎందుకోవాలి అంటే హైటెక్ సిటీకి దగ్గర కాబట్టి, అంటే ఐఐటి సారీ ఎలా చూసుకోవాలంటే న్యూస్ లో వెతకాలనా ఇన్ఫర్మేషన్? ఇది మనకు తెలుసు. న్యూస్ లో మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు, న్యూస్ లో ఎక్కడెక్కడో చెప్తారు, మీకు అది ఎక్స్పర్ట్ సపోర్ట్ కంపల్సరీ కావాలి సార్. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కొనే పర్సన్ తెలియదు కదా సార్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే వాళ్ళు ఏం చెప్తారు, మీకు మీకు వాళ్ళ సింపుల్ ఇంటి ఎగ్జాంపుల్ ఇంటి చెప్తాను. పక్కన ఎక్కడో. ఉమ్, మేము పటాన్చెరు దగ్గర జాగ్ ఉన్నప్పుడు ఉమ్, సంగారెడ్డిలో ఐఐటి వస్తుందని అమ్మిండు. అవును అంటే ఐఐటి ఇట్లాంటి కంది ఇప్పుడు వచ్చింది కూడా. ఐఐటి వస్తే ఏమవుతుంది? ల్యాండ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? అది పెరగదు, ఓన్లీ ఐఐటి వల్ల రేట్ ఇట్లాంటివి పెరగదు, కూడా కానీ చెప్పి ఓఆర్ఆర్ అమ్ముతారు. వల్ల పెరిగింది. ఇలాంటివి కూడా చెప్తారు అవును. అమ్మేటప్పుడు. మనం చూసుకోవాలి సార్, ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టర్ వల్ల ఎంప్లాయ్మెంట్ సార్. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ వస్తుందా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ ఉందా, లేకపోతే అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఎంప్లాయీస్ బాగా ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియాస్ సార్ కంపల్సరీ. మరి అలా ఫర్ అనుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు, రామోజీ ఫిలిం సిటీ వస్తుంది, సినిమా వాళ్ళు వచ్చేస్తారు అని భయంకరంగా అమ్మారు అప్పట్లో. ఇప్పుడు ఏమైనా డెవలప్ అయిందా? ఆ రామోజీ ఫిలిం సిటీ తప్ప ఏం లేదు అక్కడ. మరి అలా ఇక్కడ అన్నప్పుడు ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది కదా, దాన్ని ఉమ్. ఏమంటారు, దాన్ని పెద్దది అది ఇన్ఫోసిస్ పట్ల ఆదిబట్ల, అది కూడా అట్లనే అమ్మిండ్రు. కానీ అది అక్కడ క్యాంపస్ ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు అక్కడ జనాలు? అక్కడ అది తప్ప ఇంకే అక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రాలేదు సార్ కంపెనీ. అవి ఉమ్, మనం చూసుకోవాలి ముందే. ఓన్లీ టీసీఎస్ ఒక్కటే వచ్చింది, కంపెనీ వస్తే సరిపోదు. ఉమ్, అందుకని చాలా పాయింట్స్ ఉద్దేశంగా తీసుకోవాలి సార్. ఓన్లీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యూనివర్సిటీ ఉందని గీతం యూనివర్సిటీయో ఐఐటి కంది, అప్పుడు దానివల్ల ఎందుకు డెవలప్ అవుతుంది? ఇక్కడ మీకు ముంబై హైవే ఎందుకు డెవలప్ అయింది? ఎంఆర్ఎఫ్ కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఎక్కువ డెవలప్ అవుతుంది. అంటే ఫైనల్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చే సెక్టార్స్ ఉండాలి. ఇప్పుడు బెంగళూరు హైవేలో ఫార్మా ఇండస్ట్రీ అప్పటికే ఉంది, అక్కడ ఆల్రెడీ ఇప్పటికే దగ్గర 30,000 పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు సిటీ నుంచి రోజు వెళ్ళి దగ్గర జాబ్ చేసి వస్తూ ఉంటారు. కొంతమంది అక్కడక్కడే సెటిల్ అయిపోయారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ తొక్కుగూడ దగ్గర కూడా శ్రీశైలం హైవే ఎందుకు డెవలప్ అవ్వబోతుంది, ఫార్మా ఇండస్ట్రీ రాబోతుందని ఆల్రెడీ ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇవన్నీ వచ్చాయి, పెద్ద పెద్దవి, ఇవి నమ్మొచ్చు, మనం చేయొచ్చు. అంటే కొన్ని కొన్ని బిలీవ్ చేయగలిగే ఉంటాయి. సో ఇవన్నీ అంటే సార్, ఇవన్నీ ఏంటంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కదా సార్, ఇది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మనం అందుకనే ఎక్స్పర్ట్ సపోర్ట్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ వే. ఇప్పుడు అందువల్ల ఏదో మనకి ఏదో కమిషన్ వస్తుందని కంగారు పడకూడదు. అదే కదా, ఇప్పుడు ఆదిబట్ల పెద్ద ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఏరోస్పేస్ ఇండస్ట్రీ వస్తుంది, ఇన్ఫోసిస్ టీసీఎస్ క్యాంపస్లు ఇక్కడనే అని అమ్మిండ్రు. అంటే అది ఒక్కటే సరిపోదు, అదే అంటున్నాను. ఇంకేం ఇలాంటివి కావాలి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా అని కూడా చూడాలి. ఏదో వస్తాయో రేపు ఫ్యూచర్ లో మల్టిపుల్ చూడాలి సార్. ఓన్లీ మీరు అడిగిన పాయింట్ కరెక్టే, ఓన్లీ ఒక్కటి బేస్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ముందేంటంటే సిటీ ఆల్రెడీ గ్రో అవుతుంది, మీకు అది తెలుసు.
ఇప్పుడు సిటీ ఉమ్, ఇప్పుడు అంతెందుకు ఐఐటి కందీస్ సంబంధం లేకుండానే పటాన్ చెరువు ఇంక్రీజ్ అయింది కదా సార్, ఉమ్, ఉమ్, ఎగ్జాంపుల్ కి. ఉమ్, అది ఎందుకు సిటీ ఎక్స్పాండ్ వెళ్తుంది, అది ఆగదు. ఎందుకంటే అప్పట్లో ఓన్లీ తెలుగు పీపుల్ వచ్చి సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అంటే చాలా రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవబోతున్నారు, ఎందుకంటే గ్లోబల్ సిటీగా అవతరించింది కాబట్టి. అవును. అందువల్ల మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ప్రాబ్లం ఉండదు, అదేం టెన్షనే లేదు. అట్లా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, అప్రిషియేషన్ వస్తుంది. కొంచెం ఎక్కువ అప్రిషియేషన్ రావాలి, కొంచెం ఎక్కువ. బయట మనం 10 lakhs పెడితే ఇక్కడ 30 లక్షలు వచ్చింది, నాకు 50 లక్షలు రావాలి. అలాంటి అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఉంటుంది, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్రిషియేషన్ ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, మీరు కరెక్ట్ గా లీగాలిటీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే టెన్షన్ అయ్యి ఎక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీకు అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఉమ్, తొందరగా అప్రిషియేషన్ రావాలి, దాన్ని ఒక బిజినెస్ లా తీసుకునే వాళ్ళు ఏంటంటే ఈ ఓఆర్ఆర్ దగ్గరగా, హైవేకి దగ్గరగా తీసుకుని అంతే. ఒక 5 years లోనే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. అంటే 5 years లో వాళ్ళు రీసేల్ చేసేసుకోవచ్చు. అలా 3 years లో కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్ని అట్లా. అప్పుడు ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గరగా అంటే తీసుకోవాలి. ఓఆర్ఆర్ ఏదైతే ఉందో. ఇప్పుడు రీసేల్ రావాలంటే ఉమ్, కూడా దానికి తగ్గట్టే అమౌంట్ ఉంటుంది కదా, హై ప్రైజే ఉంటుంది. ఖచ్చితంగా అంటే అది మీకు ఇమీడియట్ గా కావాలంటే. రీసేల్ అంటే మేము 10 ఏళ్ళ తర్వాత రీసేల్ చేస్తాం, 15 ఏళ్ళ తర్వాత చేస్తాం అంటే అప్పుడు ఓఆర్ఆర్ దగ్గరకు తీసుకోవాలి. మీకు ఇప్పుడు గజం 10,000లో కూడా దొరికేస్తుంది అక్కడ, 10-20 వేలలో దొరికేస్తుంది. అదే ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ దగ్గరలో అనుకోండి, మీరు కొందామన్నా కొన్ని చోట్ల లేవు, వెంచర్లే లేవు ఒకటి. ఎందుకంటే అప్పటికే అక్కడ, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి పటాన్ చెరువు దగ్గర అసలు వెంచర్లు ఏముంటాయి పెద్దగా, అప్పుడు చాలా తక్కువ వెంచర్లు ఉంటాయి. ఉమ్, కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టి పటాన్ చెరువు దాకా మీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి. రామ్ కి పెద్ద పెద్ద కంపెనీస్ చూసారా మీరు? తెలుసు. అట్లా మీరు ఓపెన్ ప్లాట్ కొనాలంటేనే దొరకదు ఇప్పుడు. దాదాపు పటాన్ చెరువు దాటి లోపలికి ఎక్కడికి వెళ్ళాలి, సంగారెడ్డి, సదాశివపేట ఇక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మీరు, రుద్రారం దాటి. అంటే నేను ఉమ్, చెప్పబోతుంది ఏంటంటే, డెవలప్మెంట్ అలా వెళ్తూనే ఉంటుంది, సిటీ ఆగదు, డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇటు తొందరగా అవడానికి కారణం ఏంటంటే ఐటీ నుంచి పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి, ఐటీ సెక్టర్ అనేది ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా గవర్నమెంట్ కావాలి, ఇల్లు కావాలి కాబట్టి ఆటోమేటిక్ కూకట్పల్లి నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే, కూకట్పల్లి కూడా ఒకప్పుడు ఏముండేది సార్, ఏం లేదు. కానీ కూకట్పల్లి, కేపీహెచ్పి, మియాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు దాకానే ఉంది. అన్ని ఇప్పుడు అపార్ట్మెంట్లు, ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఈస్ట్ పెరుగుతూనే సైడ్, ఉన్నాయి. ఈ నార్త్ ఈస్ట్ అటు సైడ్ ఏం లేవు. ఉమ్. గవర్నమెంట్ ఏం ట్రై చేయట్లేదా? ఇప్పుడు షామీర్పేట్ అటు ఉన్నాయి సైడ్. ఉన్నాయి సార్, అటువైపు కూడా ఉన్నాయి. అట్లా అంటే మీకు ఇప్పుడు వరంగల్ హైవేలో కూడా చాలా మంచి. వరంగల్ సో అనేది మీకు అది ఎవర్ గ్రీన్, అది దాని ఆ, వరంగల్ అది బాగుంటుంది. అది ఎవర్ గ్రీన్. అన్ని హైవేకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మనకి ఖచ్చితంగా అప్రిషియేషన్. కాకపోతే వెస్టెడ్ కి ఆనుకొని ఉన్నది తొందరగా అప్రిషియేషన్. ఒక 2 ఏళ్ళు ముందు ఉంటాం వీటికంటే, అంతకంటే ఏం లేదు. లేదంటే ఒక 5 years ముందు ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ సైడ్ దగ్గరలో ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి అప్రిషియేషన్ ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్ళలో 50 లక్షలు వచ్చిందని, ఈ 5 ఏళ్లలో అనుకుందాం ఎగ్జాంపుల్. అక్కడ వేరే హైవేలు ఎక్కడ రావాలంటే ఒక 3 ఏళ్ళు పట్టొచ్చు, అంతకంటే ఏం లేదు. బట్ అంత డిఫరెన్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంతే తప్ప మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా హైదరాబాద్ సూపర్ గా అప్రిషియేషన్ ఉంది, ఎందుకంటే ఇది గ్లోబల్ సిటీగా ఎస్టాబ్లిష్ అవుతూనే వెళ్తుంది. ప్రాబ్లం ఏముండదు అలా ఏం. ఉమ్, అట్లా. ఇంకా మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఈ 111 జియో ఏదైతే ఉందో, అక్కడ ఏం లేదు ఈ కదా. 111 జియో ప్రస్తుతానికి కొనట్లేదు, కానీ చాలా మంది పొలిటికల్ పీపుల్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఐటీ టిఆర్ఎస్ వాళ్ళ, వాళ్ళ బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఫామ్ హౌస్లు అవి కదా. అలా కూడా కాదు సార్, ఫ్యూచర్ లో అది పొలాలు. ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు. దాదాపు అందరూ కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు మనం కొనిపెట్టుకోవాలంటే చిన్న చిన్నవి కాదు, 111 జియోలో 1000 గజాల పైన ఎప్పుడన్నా ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు. అది దాన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే సిటీ ఖచ్చితంగా అటు వెస్ట్ సైడ్ దగ్గరగా ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తుంది. దాన్ని అంత ఈజీగా ఎవరు ఆపలేరు, కానీ చాలా వరకు హోల్డ్ చేస్తారు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి, అంటే ఎన్విరాన్మెంటల్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కేసీఆర్ సపోర్ట్, అది ట్రై సంథింగ్. చేసిండు కదా రిమూవ్ చేయడానికి. అవును, అప్పటికి వాళ్ళంతా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ ల్యాండ్ అంతా అక్వైర్ చేసి పెట్టుకుంటారు కదా సార్, ఇండైరెక్ట్ వాళ్ళ అక్వైర్ చేసుకొని పెట్టుకొని. ఎనోమీస్ ఉంటారు. లిఫ్ట్ చేసేస్తే అదంతా పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు యాక్చువల్. ఉమ్, ఉమ్, అది అవ్వలేదు ఎంత ట్రై చేసినా, ఎందుకంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ వల్ల అయ్యే కాదు ట్రిబుల్ జియో లిఫ్ట్ చేయడం అనేది. ఉమ్, సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అవ్వాలి, పైగా సుప్రీం కోర్ట్ లో అప్రూవల్ రావాలి. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ సంథింగ్ ఏదో డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడి నుంచి వాళ్ళకి గ్రీన్ టెర్మినల్ ఏదో ఉంటుంది, సారీ, ఉమ్, అందులో నుంచి వాళ్ళకి అప్రూవల్ రావాలి. అది అంత ఈజీగా రాదు. ఇక్కడ సుప్రీం కోర్ట్ నుంచి అప్రూవల్ వచ్చినా అక్కడి నుంచి రాదు. ఉమ్. సో ఇదంతా చాలా ఉంటుంది. అది 111 జియో లిఫ్ట్ చేయకపోతేనే బెటర్ సార్. మనం ఇప్పుడు కొంత కొంత ఆరోగ్యంగా బతకగలం అవును, కొంచెం సిటీలో. ఆక్సిజన్ బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, సో అవి ఇప్పటికే కలుషితం అయిపోతున్నాయి. ఇక్కడ కనుక మీరు ఎప్పుడైతే, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్లు, విలేజెస్ ఉంటాయి యాక్చువల్ గా. ఉమ్, ఉమ్, ఒక్కసారి కనుక ఈ 111 లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే, అటు మొత్తం రియల్ ఎస్టేట్
బిజినెస్ స్టార్ట్ అవ్వడం, కమర్షియల్ రావడం, ఇంకా మీకు తెలిసిందే అదంతా, ఇంకా అవన్నీ వాటర్ బాడీస్ ని పాడు చేసేస్తారు కంప్లీట్ గా. ఇప్పటికి మనకి ఇంకా ఫ్రెష్ ఎయిర్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ ఉండదు, ఇంకా కలుషితం అయిపోద్ది సిటీ. మనం ఇంకా ఎప్పుడన్నా కొంత బెటర్, అప్పటికే పొల్యూటెడ్, కొన్ని కొన్ని మెయిన్ ఏరియాలో ట్రాఫిక్ వల్ల ఎంత పొల్యూషన్ ఉంటుంది. అలా దూరం వెళ్తూనే ఉన్నాం. ఇంకెంత అవును. దూరం వెళ్ళినా అది మనం ఇంకా తప్పదన్నమాట. ఆ త్రిబుల్ లిఫ్ట్ చేయకపోతేనే బెటర్ వే నాకు. బట్ గవర్నమెంట్స్ ఏంటంటే ఆటోమేటిక్, ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలని ఉంది కాబట్టి వాళ్ళకున్న అధికారంతో. సో అర్థమైంది. నాకు తీసేస్తారు. కమర్షియల్ గా మీరు దాన్ని కమర్షియల్ గా చూడాలంటే తెబులోన్ జియోలో ఇప్పటికి కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంటే అది మీకు ఇప్పుడు కాదు, మెల్లగా ఎప్పుడుకో మా పిల్లల టైం, అది పెద్ద, ఎంతో పెద్ద కోటాను కోట్లు అయిపోయి కూడా అంతే. ఉమ్, ఎందుకంటే ఉమ్. లిఫ్ట్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఏదో గవర్నమెంట్ దాని అడ్వాంటేజ్ ఇప్పటికీ బీజేపీ చేతిలో ఉంది సార్ చాలా అక్కడ. అంటే ఇవన్నీ బయటికి వెళ్ళొద్దు. ఆ, మీరు ఇది చేయండి పొలిటికల్. ఇది మనకి ఇప్పుడు మనకి ఎవరైనా క్లయింట్స్ వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవన్నీ. ఇక మొత్తం ముందు మనం ఇన్వెస్ట్ చేయని చెప్పాం, ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. ఇలా ఉమ్. ఎడ్యుకేట్ చేయడం ఇంకా పాయింట్స్ ఉంది. ఎడ్యుకేట్ చేయడంలో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి అప్పుడు ఒక రైట్ వేలో ఉంటారు. అప్పటి వరకు ఏంటంటే ఏకాంతలు ఉంటారు. నాకు తెలుస్తున్నాయి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంప్లాయీస్ ఎలా వస్తారండి నా దగ్గరికి, సార్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటారు. సో బడ్జెట్ కొంతమంది చెప్తారు, బడ్జెట్ కూడా కొంతమంది చెప్తారు. కొంతమంది వాళ్ళు ఏంటంటే, నేను ఎక్కడన్నా ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు వాళ్ళ దగ్గర ఉన్న ఒక 10 10 20 లక్షలు 25 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. వాళ్ళు వాళ్ళ పక్కన చేద్దామనే ఉద్దేశంలో ఉంటారు. అంటే కానీ అంటే అక్కడ రాదు కదా, గజం ఉందో తెలియదు వాళ్ళకి, అక్కడ ఆ, ఐడియా కూడా ఉండదు. అవును. దట్స్ ద పాయింట్. వాళ్ళకి తెలియదు పక్కన ఎక్కడ కొనుక్కుందాం, మా ఇంటి దగ్గరలో 2 3 కిలోమీటర్లు కొనుక్కుందాం అలా అనుకుంటారు. ఎందుకంటే ఊర్లలో అంతే కదా, ఊర్లలో 4 5 కిలోమీటర్లు దారేసరికి అవుట్స్కట్స్ వచ్చేస్తాయి. అవును. మైండ్ సెట్ లో ఉంటారు. వాళ్ళకి తెలియదు సిటీలో కొంతమంది, చాలా మంది తెలియదు సార్, 90% పీపుల్ తెలియదు ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళకి ఇంత అమౌంట్ అని కూడా పెట్టుకొని ఉంటారు. కానీ వాళ్ళు అనుకోవడం ఏంటంటే మేము ఉంటాం దగ్గర అక్కడ కొనుక్కుంటాం అనుకుంటారు తప్ప, ఎందుకు అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది అనేది ఐడియా ఉండదు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ రీజన్, ఇంటి పక్కన గజం లక్షల్లో ఉందని వాళ్ళకి అప్పటికే ఐడియా ఉండదు అన్నమాట. దట్స్ ద ప్రాబ్లం. ఎవరో ఒక 10% 20% రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళు క్లియర్ గా అడుగుతారు. అది వేరు. మిగతా ఐటీ వర్గులు మేము గైడ్ చేస్తాం, అందుకని ఎడ్యుకేట్ చేస్తాం. సార్ మీ ఇంటి పక్కన గజం 1 లక్ష 2 లక్షలు 3 లక్షల దాకా కూడా ఉంది. ఇప్పుడు మనకున్న 25 lakhs లో అంటే ఎన్ని గజాలు కొనగలం? 25 గజాల, 10 గజాల, అంటే 10 బేసికల్గా గజాలు వాళ్ళు ఏం కట్టగలం? ఏమనుకుంటారు అంటే నా ఇంత డబ్బు తీసుకొస్తా, ఉమ్, నా ఇంటి దగ్గరనే ఏదో ఒకటి ఉమ్. కొనుక్కోవచ్చు. అదే అనుకుంటారు. అది ఎందుకంటే ఊర్లలో అదే అనుకుంటాం కదా, అంటే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళగానే పొలాలు వచ్చేస్తాయి ఊర్లలో. సో అవునవును. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చేస్తాయి ఆ 10 కిలోమీటర్లలో, అదే అనుకుంటారు. సో అందువల్ల మేము ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తాం, ఇదంతా చెప్తాం. నేను కూడా ఇది ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు మన దగ్గర తీసుకున్న బయర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఎక్కడ ఎక్కువ ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది పర్టికులర్ గా అనేది, దాని చుట్టూ సరౌండింగ్స్ ఏమున్నాయి. ఏదో ఒక్కటి ఉంటే రాదు. ఇప్పుడు ఓన్లీ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటే అప్రిషియేషన్ రాదు. కానీ ఇక్కడ కూడా గజం 30,000 50,000 దాకా కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వనస్థలిపురంలో గజం 1 లక్ష 1.5 లక్షలు సార్. ఉమ్. పెద్దంబర్పేట ఇక్కడ కూడా రూపాయలు అంటే అది ఎంత దూరం, అది ఓఆర్ఆర్ దగ్గరగా ఉంది. కానీ ఇది ఎంత సిటీ దూరం అయినా సరే, వనస్థలిపురం కానీ 1.5 లక్షలు ఉంటుంది గజం. లోపలికి వెళ్ళే కొద్ది కొంత తగ్గొచ్చు, కానీ నేను చెప్తుంది మెయిన్ రోడ్. ఇప్పుడు పెద్దంబర్పేట ఇవన్నీ కూడా అంటే దగ్గర దగ్గర రామోజీ ఫిల్మ్కి వచ్చేసరికి కూడా గజం 1 లక్ష రూపాయల దాకా కూడా ఉంది. కొంచెం ఉమ్. ముందుకి చెప్పల్లో ఇలా ముందుకు వెళ్తే హైటెక్ సిటీ దాటి ఇక్కడ ఎక్కడో చౌటుప్పల్ దాకా వెళ్తే ఇక్కడ కూడా గజం హైవేకి దగ్గరగా 30,000 నుంచి ఉంది. లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుద్ది, అది వేరే విషయం. అంటే చౌటుప్పల్ అంటే ఒకళ్ళు 30,000 చెప్తారు, ఒకళ్ళు అంటే మీకు 10,000 కూడా చెప్తారు, అంటే 100 గజాలు లోపలికి వెళ్ళే కొద్ది. 100 గజాలు కొనాలంటే అయితే 30 లక్షలు. 30 లక్షల దాకా కూడా అవుతుంది. 30 30 లక్షలు. లక్షల ఉమ్. అంతే సార్. అంటే 1 కోటి రూపాయలు పెడితే 200 300 గజాలు వస్తాయి. 300 అదే అప్పుడు ఏం చేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం. మన దగ్గర ఒక 15 లక్షలు ఉంది అనుకోండి, ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా ముందుకెళ్ళి. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకంటే అన్ని కూడా అప్పుడు వనస్థలిపురంలో అప్పుడు ఎంత ఉండేది సార్, చాలా ప్రైస్ కదా. 10,000 20,000 గజం ఎక్కువ, అది కూడా 10,000 అంటే ఎక్కువ గజం అనమాట. ఎల్బీ నగర్ ఒకప్పుడు ఏముంది, ఎల్బీ నగర్ అవుట్స్కట్స్ ఒకప్పుడు అవును. కదా, ఓన్లీ ఊర్లకు వెళ్ళడానికి బస్సులు ఆగేవి, ఏమి ఉండదు కాదు. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్స్ ఇవర్స్ ఇక్కడ వనస్థలిపురం దాకా, వనస్థలిపురంలో 10,000 ఉండేది మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. ఇప్పుడు 1 1.5 లక్షల దాకా కూడా ఉన్నాయి మెయిన్ ఏరియా ఈ దగ్గర. వరంగల్ హైవే సైడ్ ఎలా ఉంది? ఆ, వరంగల్ హైవే ఇప్పుడు చాలా బాగుంటుంది సార్. ఉప్పల్ కానీ, ఈ బోడుప్పల్, గట్కేశ్వర్ ఆల్రెడీ ఆల్రెడీ వెల్ డెవలప్డ్. ఇక్కడ కూడా చాలా గజం 1 1.5 లక్షల దాకా ఉంటాయి మీరు చూస్తే కంటే వెళ్తే. అవునవును. నేను అది చాలా చిన్నప్పటికెళ్ళి తిరుగుతున్న రూట్ కాస్ట్లీ అది. కాస్ట్లీ. ఉమ్. ఇందులో చాలా డెవలప్మెంట్ నేను చెప్పగలను. బట్ ఇప్పుడు కాదు, అది పెద్ద టాపిక్. మనం ఎప్పుడైతే మనం ఇదేంటంటే ఫస్ట్ హెడ్ లైన్స్ లాగా ఇస్తున్నాం కదా. ఇప్పుడు మిగతా ఏంటంటే ఒక్కొక్క హైవేలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఏమేమి స్కోప్ ఉంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది.